పొద్దున్నే కరెంట్ పోయిందండి. కరెంట్ పోయింది కదా, సరే పొయ్యి ముట్టించి పొయ్యి మీద వేద్దాంలే, టిఫిన్ ఏమీ లేదని గోధుమ పిండి కలిపన్నా అట్లా వేద్దామని చెప్పి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు తీసుకొచ్చాను అనమాట. అన్ని పొయ్యి కాడ పెట్టి పొయ్యి కాడ వేద్దాంలే అని అట్టుపోద్దామని ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరకాయలు అయితే ఇచ్చారనమాట. కోసి గోధుమ పిండి అట్టుకు కలుపుదామని పచ్చిమిరకాయ కోసి అదిగో ఒక ఉల్లిపాయ కోస్తున్నాను అనమాట. పొయ్యి కాడ కూర్చుని పొయ్యి దగ్గర వేసేద్దాంలే, కరెంట్ రాలేదులే అని పొయ్యి కాడ కూర్చొని కడిగి శుభ్రంగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ కోస్తున్నాను అనమాట. బయట పంచలో వీడియో పెట్టుకొని కోసుకుంటున్నాను అనమాట. అన్నీ ఉల్లిపాయ ముక్కలు కోసి శుభ్రంగా గోధుమ పిండి కొంచెం గిన్నెలో పోసుకొని నీళ్లు పోసి కలుపుకోవాలన్నమాట. ఉప్పు, జీలకర్ర, కరివేపాకు అన్నీ అక్కడే పెట్టుకున్నాను. 2 పచ్చిమిరకాయలు అవన్నీ వేసి చెంబులో వాటర్ ఉన్నాయి, సాల్ట్ వేసి కొంచెం సాల్ట్ వేసాను. నీళ్ళు పోసి కలిపాను అనమాట. పిండి బాగా శుభ్రంగా దోశ వేద్దామని నీట్గా కలిపేసాను అనమాట. బాగానే ఉంటుందండి గోధుమ పిండిలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుంటే దోశ బాగానే ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కాదు కొంచెం నూనె తీసుద్ది, ఎండాకాలం నూనె ఇదిగా ఉంటుంది. దోశలు పోద్దాం కలిపేసాను అనమాట. కలిపి పొయ్యి మీద ప్యానం పెట్టాను అనమాట. మళ్ళీ పిండి కలిపేసి పొయ్యి ముట్టించుకున్నాను అనమాట. పొయ్యి ముట్టించి అట్ల ప్యానం పెట్టాను. పొయ్యి మీద ప్యానం పెట్టి పొయ్యి ముట్టించి ఇంకా పొయ్యి మీద దోశ పోద్దామని పొయ్యి మంట రాళ్ళు కుదరలేదు, అవన్నీ రాళ్ళు అడ్డం వచ్చినాయి. రాళ్ళు తీసి కింద పడేసి స్టవ్ పొయ్యి మీద 3 రాళ్ళ మీద పెట్టేశాను అనమాట. అది తీసి పక్కన పెట్టేసా. అప్పుడు సెట్ అయింది. పొయ్యి మీద రాళ్ళు తీసేస్తే పక్కన పొయ్యి ముట్టుకుందండి. ఇంకా దోశ వేద్దామని చెప్పి పొయ్యి ముట్టి మంట వచ్చింది. పొయ్యి మండుతుంది. అక్కడ కూర్చుని కొంచెం నూనె వేసి ప్యానం మీద దోశ వేసాను అనమాట. పొద్దున్నే కరెంట్ పోయింది ఎందుకనో. బయట ఇంట్లో చీకటి గుంటలే వీడియో పెట్టుకుంటానని బయటికి తీసుకొచ్చి బయట వీడియో పెట్టి బాగా కాలినాక ఒక దోశలాగా వేసాను అనమాట. పొయ్యి దోశ గోధుమ పిండి దోశ బాగానే టేస్ట్ సరిగా రాలేదు అసలు. మంట బాగా మండుతుందండి. బాగా వస్తాయిలే దోశలు అని వేసేసా పొయ్యి మీద. కాలుతా ఉంది పొయ్యి మీద. పొయ్యి కూడా బాగానే మండుతుందండి. పొయ్యి కూడా బాగానే మండుతుంది. దోశ వేసేసాను. అది తీసేద్దామని అంతలో ఒక అబ్బాయి కనిపించాడు. మళ్ళీ ఆ అబ్బాయి ఎంతంటే చదివే అక్కడ అబ్బాయిని అడిగితే నాకు ఇంటర్ అయిపోయింది, ఇంజనీరింగ్ చేరాలి అన్నాడు. సరే బాగా చదువుకోయా అని చెప్పాను. ఇంకా అబ్బాయి వెళ్ళిపోయాడు. దోశ కాలిందని తీద్దామని ప్లేట్లోకి దోశ కాలుతుందనమాట. సరిగా రాకపోతే ఇంట్లో తీసుకొచ్చేసాను. ఇంట్లో తీసుకొచ్చి గ్యాస్ పొయ్యి మీద పెట్టాను అనమాట. ఇసుకొచ్చేసింది బయట పొయ్యి మీద సరిగా రాల. ఆ దోశ తీసేసి అనవసరం అక్కడని బయట పోయి తీసుకొచ్చి పొయ్యి మీద ఇంట్లో పెట్టాను అనమాట. అక్కడ సరిగా లేదని పెట్టి ఇంకోటి వేసాను. అది కూడా అట్టట్టా వచ్చిందనమాట. తీసుకొచ్చి ఇంట్లో స్టవ్ మీద పెట్టాను అనమాట. ఇంట్లో స్టవ్ మీద వేసి ఆ దోశ తీసేసి పొయ్యి మీద ఇంకోటి వేసాను అనమాట. నూనె వేసారు ఎందుకు, ఎంత నూనె వేసారు ఎందుకంటారు ఆయన. నూనె అయిపోతేనే అసలు రాలేదు అది. మళ్ళీ వేసి అది కాలు తిరగేసేసి ప్లేట్లో పడేసాను. టిఫిన్కి అయ్యే వేసాను అనమాట, ఏమి లేక పిండ్లు. ప్లేట్లో తీద్దామని చెప్పి ఆ దోశకి ఒక ప్లేట్ ఖాళీ చేసి ఉల్లిపాయలు అక్కడ పక్కన పెట్టుకొని ఇది చేసాను. దోశ కాలింది. ఇంకా అది తీసి ఆ ప్లేట్లో పెట్టుకున్నాను. ఆ దోశ తీసేసాను. తీసి అట్లా వేసేసి ఆ దోశ తీసేసి ప్లేట్లో పక్కన పెట్టేసి అది వచ్చిందనమాట. ఇంకా
స్టవ్ కట్టేసి వచ్చాను అనమాట. ఇంకా బెండకాయలు కోద్దామని. బెండకాయ కోసి ఈరోజు బెండకాయ ఎగిరేద్దామని చెప్పి బెండకాయలు కోసుకున్నాను. బెండకాయలు కట్ చేస్తున్నాను. బాగా పొద్దున్నే అవి కడిగి ఆరబెట్టాను అనమాట. పొద్దున్నే బాగా ఆరిపోతాయని సన్నగా బెండకాయలు కోస్తున్నాను. కాయలన్నీ బెండకాయలన్నీ బాగా నీట్గా కోసేసి సన్నగా కోద్దాం, బాగా ఏగుద్దని సన్నగా కోసాను అనమాట. లేతకాయలు బాగున్నాయి అనమాట. బాగా ఎంత సన్నగా ఉంటే అంత బాగా ఫ్రెష్గా ఉన్నాయి బెండకాయలు. అవి ముక్కలు కోసి గిన్నెలో అవి ముక్కలు కోసేసి పాలకూర పప్పు చేద్దామని పాలకూర కోసుకుంటున్నాము ఒకేసారి. కొత్తిమీర కాదు, పాలకూర శుభ్రంగా నీళ్ళల్లో కోసేస్తున్నాను అనమాట. పాలకూర పాలకూర కూడా పప్పు బెండకాయ ఎగురు కదా, పాలకూర పప్పు పాలకూర అదంతా కడిగి శుభ్రంగా నీళ్ళల్లో వేసాను. నీళ్ళల్లో వేసాను అనమాట. బాగా నీట్గా గడిగేసి నీళ్ళల్లో వేసాను అనమాట. టమాటాలు, ఉల్లిపాయలు మొత్తం నీళ్ళలో వేసి కడిగి దేవేసి ప్లేట్లో పెడుతున్నాను. పాలకూరని పెట్టి తర్వాత మళ్ళీ టమాటాలు, పచ్చిమిరకాయలు, ప్లేట్లో వేసుకున్నాను పాలకూర. ఇంకా వేసి కడిగాను దాంట్లో పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు ఇంకా అవి కూడా కోద్దామని ఇంకా అవి కూడా ముక్కలు కోసేసి కోసి అవి కూడా టమాటాలు ప్లేట్లో వేసుకున్నాను అనుకుంటా. అది కూడా మొత్తం కోసి అవి కూడా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. కొయ్యటం అయిపోయింది. ఇంకా కందిపప్పు చిలుకలలో కోసి పచ్చిమిరపకాయలు తీసేయాలన్నమాట కుక్కర్లో. కొయ్యటం రెడీ అయిపోయినాయి. ఇంకా కుక్కర్ బాండి పెట్టి ముందు బెండకాయ తెరవమాత వేద్దాంలే బాండీలో కొంచెం నూనె వేసాను. కొంచెం నూనె వేసి నూనె కాగనిచ్చి పొయ్యి మీద బాండి పెట్టి బాగా కాగిన తర్వాత మినపగుళ్ళు, కొంచెం చిన్నపాయలు, కొద్దిగా అది కూడా కరివేపాకు వేసాను. తర్వాత ముక్కలు వేసేసాను. ఉల్లిపాయ ముక్కలు వేసాను అనమాట. ముందు ఉల్లిపాయ అది కొద్దిగా వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేస్తాను. కొద్దిగా వేగినాక బెండకాయ ముక్కలు వేసాను. బెండకాయ ముక్కలు కూడా వేసేసాను. ఇంకా అదే వేగుతూ ఉంటుంది. దాన్ని బెండకాయ ముక్కలు కూడా వేసి వేగుతూ ఉండేవి బెండకాయ ముక్కలు. తర్వాత కందిపప్పు తీసుకొచ్చాను. కుక్కర్లో కందిపప్పు వేద్దామని ఒక కప్పుతో వేసాను. కప్పుతో కప్పు నిండా కందిపప్పు వేసుకున్నానండి పాన్లో. శుభ్రంగా కడుక్కొచ్చి కందిపప్పు వేసి శుభ్రంగా కడుగుదామని కాసి నీళ్ళు తీసుకొచ్చి పోసాను. పోసి శుభ్రంగా కడిగేసి దాంట్లోకి అక్కడ గిన్నె ఉంటే దాంట్లో వంచేసాను. ఆ నీళ్ళు దాంట్లోకి పప్పు కడిగేసి శుభ్రంగా నీళ్ళు పోసి వంచేసి ఆకుకూర అవన్నీ మొత్తం పప్పులో వేసేసాను అనమాట. పాలకూర, ముక్కలు అన్నీ వేసి పొయ్యి మీద పెట్టేసా. కొద్దిగా వాటర్ వేసేసి పొయ్యి మీద పెట్టేసి అవతల ఏపుడు చూసుకుంటా ఇది కూడా ముట్టించానండి. కొంచెం పసుపు వేసి మూత పెడదామని పసుపు వేసాను అనమాట. కొద్దిగా పసుపు వేసాను. ఇంకా మూత పెట్టి కుక్కర్ మూత పెట్టేసాను అనమాట. మూత పెట్టి విజిల్స్ పెట్టేసేసాను దాని మీద. బెండకాయ ఇదేమో బెండకాయ ఎగురేగుతుంది. ఇవతలేమో దానికి విజిల్ పెట్టేసాను. ఈ లోపల అవుతూ ఉంటాయి, ఉడుకుతూ ఉంటాయి సన్నగాని. బట్టలు ఇక్కడ నానబెట్టి ఉంటే వాటికి ఉతికేసాను. ముందే ఉతికేసాను. ఉతికేసి వచ్చా వంట దగ్గరికి. దాడి చేయలేదన్నమాట. ఇంకా ఇప్పుడు దాడిస్తున్నా. ఈ లోపు దాడించుకుందాం. ఈ పని కూడా అయిపోయింది. సన్నగా ఎగుతూ ఉంటాయి కానీ ఉడుకుతా నిన్న బట్టలు దాడిచ్చాను. ప్యాంట్లు అన్నీ మొత్తం ఉతికేసాను అనమాట. 5 చొక్కాలు 6 ప్యాంట్లు ఇస్త్రీ చేయించుకోవాలని మా ఊరు ప్రతిష్టకి వెళ్ళటానికి ఇస్త్రీ చేయించుకుందామని మొత్తం ఉతుకమన్నాడు. మరిన్ని నీళ్ళల్లో దాడిచ్చేసి అన్నీ ఆ రోజు ఆయన ప్యాంట్లు షర్ట్లు మా ఎక్కువ ఉతుక్కోవాలని. అయినాక మళ్ళీ వచ్చి పొయ్యి కాడ చూసుకున్నాను అనమాట. కూరలు 2 మళ్ళీ ఒకసారి కూరలు చూద్దామని చెప్పి ఒకసారి కూర తిప్పి పప్పు కూడా తీసుకుని వెళ్దామని ఇచ్చాను అనమాట. బెండకాయ మూత తీసి తిప్పాను. ఎగుతూ ఉంది. బెండకాయ కాసేపు తిప్పి బెండకాయ కొంచెం మెత్తబడింది. ఇంకా విజిల్ పప్పు విజిల్ వచ్చింది అనమాట. విజిల్ వచ్చింది.
మళ్ళీ కొంచెం సన్నటి సెగ పెట్టి మళ్ళీ ఆ బట్టలు తీసుకెళ్ళి ఆరేద్దామని చెప్పి వచ్చాను అనమాట. ఇంకా బట్టలు జాడిచ్చిన బట్టలు అన్నీ అన్ని బకెట్లో వేసుకొని తీసుకెళ్ళి ఆరేద్దామని తీసుకెళ్ళాను. బయటకి ఎత్తు కదా మొత్తం దానికి వేసుకున్నాను అనమాట. ఆ బకెట్ తీసుకొచ్చేసా బట్టలు ఆరేద్దామని అక్కడ బయటికి తీసుకెళ్ళి మొత్తం ఆరేసాను అనమాట. అక్కడ ఆయన వరకు అయిపోయాయండి బట్టలు. క్లిప్పులు పెడుతున్నాను అనమాట. క్లిప్పులు పెట్టేసా మొత్తం ఆయన బట్టలు ఇవ్వండి 5 జక్కాలు ఎండ వచ్చేసింది. పొద్దున్న అయితే బాగా మొత్తం చూసాను. ఇంకా మళ్ళీ పొయ్యి కాడికి వచ్చి కూరలు చూసుకుంటా ఉన్నాను. బెండకాయ ఫ్రై చేసుకున్నాను అనమాట. బెండకాయ రేగింది, పప్పు కూర కూడా ఉడికింది అనమాట. ఇక దానికి గరిటతో తిప్పాను, తిరగమాత పెట్టాలన్నమాట. ఇక దానికి కింద పెట్టేసి తాలింపు పెడదామని చెప్పి ఎనిపేసి కింద పెట్టేసాను అనమాట. కుక్కరు పప్పు పాలకూర పప్పు తీసేసి తిరగమాత పెడదామని దాంట్లో బెండకాయ జీలకర్ర చిన్నులపాయలు వేసి కారం వేసి దంచాను. మెత్తగా దంచి చిన్నులపాయ కారం వేద్దామని బెండకాయ వేపుల్లో కొంచెం కారం కూడా వేసి కారం వేసి దంచేసి ఫ్రైలో వేసేసా. బెండకాయ ఫ్రైలో ఆ కారం పెడితేనండి ఆ కూర బాగుండేది. ఎందుకని ఆ కూరలో ఆ కారం వేసా. ఇంకా చిన్నులపాయ కారం వేసినా బాగోదు. బెండకాయ గురికి కారం వేసేసాను. దాంట్లో పప్పు కూర తిరగమాత పెట్టుకున్నాను అనమాట. పప్పు కూర తిరగమాత వేసేసి చిన్నులపాయలు జీలకర్ర కరివేపాకు వేసేసాను. ఏగింది, పప్పులో పోసేసాను. తిరగమాత కాల్చి బాగా కాలింది అన్నమాట. తిరగమాత తీసి పప్పులో పోసేసాను. కూరలో పోసేసాను. కూర అయిపోయింది. తిరగమాత అయిపోయింది అనమాట. పప్పు కూర బెండకాయ ఫ్రై కూడా అయిపోవచ్చు, రెడీ అనమాట. పాలకూర పప్పు బెండకాయ ఫ్రై. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.